అమెరికా వాడు శాంతి వచనాలు చెప్తూనే ఉంటాడు. ఇజ్రాయేలోడు తను చేసేది చేసుకుంటా పోతానే ఉంటాడు. ప్రపంచంలో తనకి రాబోయే రోజుల్లో కాబోయే ప్రమాదాన్ని తీసుకురాబోయే వాళ్ళని ముందే లేపేయడం అనేది యుద్ధ వ్యూహం. ప్రపంచంలో అట్లా చెయ్యని దేశాలు సర్వనాశనం అయిపోయినాయి. అలా పట్టించుకోని జాతులు సర్వనాశనం అయిపోయినాయి. ఒక పర్షియన్స్ ఏమైపోయారు, ఒక మెసపటోమియా సంస్కృతి ఏమైపోయింది, బాబిలోనియా సంస్కృతి ఏమైపోయింది. చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిన అనేక సంస్కృతుల వెనకాల ఉన్న కారణం ఏంటంటే, శాంతియుత జపం చేస్తూ తమ ప్రత్యర్థి తమని దెబ్బతీస్తాడని తెలిసిన రాడులే అన్న ధైర్యంతో కూర్చుంటే ఆ తర్వాత ఆ సాంస్కృతిక వినాశనం జరిగిపోయింది. ఇజ్రాయెల్ అందుకనినే అలాంటి సంక్షోభాన్ని యూదులు ప్రపంచమంతా ఎదుర్కొని వందల సంవత్సరాల పాటు నరకం అనుభవించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అతి ముందు జాగ్రత్తతో ఉంటారు. అందుకోసమనినే రివర్స్ అటాక్ అన్నటువంటిది స్ట్రాటజిక్‌గా చేస్తారు. ఇప్పుడు అమెరికాని యుద్ధంలోకి లాక్కొచ్చింది ఇజ్రాయెల్. ఖొమైనీని లేపేసి స్కెచ్ చేసింది ఇజ్రాయెల్. ఎక్కడున్నాడో కనిపెట్టి లేపేస్తే యుద్ధం వస్తుందని తెలుసు. ఆ యుద్ధానికి ప్రిపేర్ అయ్యినే అది చేసింది. అమెరికా సచ్చినట్టు తోడు నిలబడాల్సొచ్చింది. ఇప్పుడు అమెరికా ఒక వారం రోజులు విరమణ, ఓ నెల రోజులు విరమణ అన్నంత మాత్రాన ఆగుతదా? హమాస్ వాళ్ళ అంతం చూడొద్దు, గాజాని వదిలేయని ఇజ్రాయెల్‌కి 100 సార్లు చెప్పింది. ఆపాడా? లెబనాన్ మీదకి వెళ్ళొద్దని 100 సార్లు చెప్పింది. ఆగిందా ఇజ్రాయెలు? ఇరాన్ మీద దాడులు ఇజ్రాయెల్ ఆపదు. ఇజ్రాయెల్ మీద దాడులు ఇరాన్ ఆపదు. కాస్త స్పీడులో తక్కువ అవుతదంతే.